తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో జరిగిన జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో కనీసం ప్రజల సమస్యల గురించి ప్రస్తావించే సాహసం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయకపోవడం దురదృష్టకరమని వైసీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చిస్తుందని, తమ వైఖరిని ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా సమస్యలను చర్చిస్తే చంద్రబాబుకు కోపం వస్తుందేమోననే భయంతోనే ఈ సమావేశంను ముగించారని దుయ్యబట్టారు. ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అయినా అందరూ కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు. ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, రైతుల సమస్యల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 34 విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ, సూపర్ 6, సూపర్ 7 హామీల గురించి కానీ, మహిళలు చిన్నారులు పై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ, గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ, అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ, విచ్చలవిడిగా మట్టి మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఇట్లాంటి అంశాల మీద కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి, ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఇవన్నీ ఆశించి ప్రజలు నిన్న భంగపడ్డారు. నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దేనికోసం అసలు ఆ పార్టీకని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరూ కూడా భంగపడ్డారు. ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు, కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం లాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. నిన్న చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది, మాట్లాడదాం అని అనుకున్నారు. మంగళగిరిలో మనకి ఎలాగో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు, కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా 1-to-1 మాట్లాడి సమస్యలన్నీ ప్రస్తావిద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు తెలుసా అందరికీ? జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు, పదవులన్నీ కూడా వాళ్లే తీసుకుంటున్నారు, అధికారం వాళ్లే చలాయిస్తా ఉన్నారు. ఈ అన్నిటినీ కూడా నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యల్ని, తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న విధానాన్ని ఏకరువు పెట్టాలని జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్దాం అనుకుంటే ఆ అవకాశం కూడా ఇవ్వాల. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుందో, ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, నాయకులకి కోపం వస్తుందో అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడారు. సేనతో సేనాని పేరిట 3 రోజుల నుంచి విశాఖ నగరంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
ఇతర ముఖ్య నేతలకు భారీ వేదిక నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది క్రియాశీలక కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్రం 6 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకుని కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సారథ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటనను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట రంగరాజు కోరారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి వారు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు భీమవరం వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ తెలియజేశారు. సుమారు 5,000 మంది సారథ్య యాత్రలో పాల్గొంటారని, సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం చాయ్ పే చర్చ ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి ప్రారంభమై వెంకట్రామ థియేటర్ రోడ్, ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆనంద ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున నిర్వహించే శోభయాత్రలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొంటారని అన్నారు. మధ్యాహ్నం ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగే జిల్లా విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాధవ్ పాల్గొని ప్రసంగిస్తారని వినోద్ వర్మ తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుని పర్యటన ఏర్పాట్లను జిల్లా కార్యదర్శి ఆకుల లీలాకృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కె సురేంద్ర, జిల్లా ఐటీ కన్వీనర్ షేక్ మొహద్దీన్ రాజ్, బీజేపీ నాయకులు భూపతిరాజు సుబ్బరాజు తదితరులు పరిశీలించారు. రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత పీవీఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లా పర్యటన చేయడం మొదలుపెట్టారు. దానికి ఒక సారథ్యం నామకరణం చేశారు. అందులో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖున పీవీఎన్ మాధవ్ గారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా విచ్చేస్తున్నారు. అంటే 2వ తారీఖు పొద్దున్న 6 గంటల నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించే ఆ శాఖ కార్యక్రమం దగ్గర నుంచి డిఎన్ఆర్ కాలేజీలో చాయ్ పే చర్చ, అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళతో కూర్చొని చాయ్ పే చర్చ, ఒక టీ మీటింగ్ లాగా ఆయన సామాన్యంలో అయిన ప్రజలందరితో కూడా కలిసి ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. దాని తర్వాత దాదాపుగా 5 నుంచి 6 వేల మందితో మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆనంద ఫంక్షన్ హాల్ వరకు ఒక ర్యాలీ ఒకటి ప్లాన్ చేసాం. ఇది చాలా భారీ ఎత్తున జరగబోతుంది. దీంట్లో కూటమి నుంచి నాయకులు, పైగా కూటమి కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా అన్ని మండలాలు పర్యటిస్తున్నాం. అన్ని మండలాల నుంచి కూడా అందరూ రాబోతున్నారు. చాలా పెద్దగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి మీరు అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో పెద్ద ఎత్తున ఒక 5,000 పైచిలుకు కార్యకర్తలతో ఒక పండగ వాతావరణంలో జరిగేటువంటి శ్రీ పీవీఎన్ మాధవ్ గారి యొక్క కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారు మరియు రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఆయన శాఖలో పాల్గొంటారు, తర్వాత చాయ్ పే చర్చలో పాల్గొంటారు, అనంతరము ఈ దేవాలయాలు దర్శిస్తారు. తర్వాత మున్సిపల్ ఆఫీస్ కాడి నుంచి ఒక కార్యకర్తల్లో సమ్మోహంతో ఆనంద ఇన్ దాకా వచ్చి ఆనంద ఇన్లో ఏదైతే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పాల్గొనడం జరుగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో సుమారు 5,000 ఎకరాలు ఖరీఫ్ వరి పంట పొలాలు నీట మునిగాయని వ్యవసాయ సహాయ సంచాలకులు గంగాధర్ తెలియజేశారు. అధిక వర్షాల కారణంగా ఖరీఫ్ వరి పంట నీట మునిగి కుళ్లిపోయిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నమోదు ప్రక్రియ చేస్తున్నామని అన్నారు. రైతులందరూ వ్యవసాయ అధికారులను సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ తాడేపల్లిగూడెం మండలంలో 24,600 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. మరి అలాగే పెంటపాడులో 21,464 ఎకరాలలో విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. గణపవరంలో 12,226 ఎకరాలలో వరి సాగు జరుగుతుంది. మరి ఈ వరి దుబ్బు చేసే దశలో ఉండగా ఆగస్టు 13వ తారీఖున చాలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షం మూలంగా వరి పంట మునిగిపోవడం జరిగింది. మరి ఎంత నష్టం జరిగిందని చూసుకున్నట్లయితే చివరికి తాడేపల్లిగూడెం మండలంలో 71 ఎకరాలు పూర్తిగా డ్యామేజ్ జరిగిందని చెప్పి మా వ్యవసాయ అధికారులు రిపోర్ట్ చేశారు. పెంటపాడు మండలంలో 2,900 ఎకరాలలో నష్టం జరిగింది. మరి గణపవరం మండలంలో 1,741 ఎకరాలలో నష్టం జరిగింది.
అయితే ఇప్పుడు మన వ్యవసాయ కమిషనర్ గారు ఏం చేశారంటే పంట నష్టం అంచనాలు వేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పొలం కూడా నష్టం జరిగిన ప్రతి పొలం కూడా నష్టం ఎంతవరకు జరిగినది అన్నది అంచనా వేసినప్పుడు చివరికి ఎంత పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేది పూర్తి సమాచారము మరి తర్వాత వస్తుంది. ఇది సెప్టెంబర్ 7వ తారీఖు లోపల ఈ పంట నష్టం అంచనాలను పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ పంట నష్టం అంచనాలు వేసేటప్పుడు రైతులందరూ దయచేసి మా మండల వ్యవసాయాధికారి వారిని సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్టీ నిలదొక్కుకోవడానికి జన సైనికులు వీర మహిళలే కారణం. విశాఖలో నిర్వహించిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. రాష్ట్రంలో ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతర విధానం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ పిలుపు. విశాఖలోనే ఉన్న చంద్రబాబు పవన్లు దమ్ముంటే స్టీల్ ప్లాంట్ కు వెళ్లండి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచన. తాను పార్టీ పెట్టింది చంద్రబాబు సేవ కోసమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత పోతిన మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.